రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. సో ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. 10 రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. సో తదుపరి విచారణ డిసెంబర్ 27కు వాయిదా వేయబడింది. అలాగే డిసెంబర్ 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇటు ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. విదేశీ కంపెనీలకు ప్రజాధనం బదిలీ అయిందని ఏజీ తెలిపారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ పై తప్పుడు కేసు నమోదైందని ఆయన తరపున న్యాయవాది తెలిపారు. సో ప్రతి విషయంలో ఎఫ్ఐఆర్ ఉండదని, విచారణ నిధులు అందుకున్న కంపెనీపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఏజీ తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేటీఆర్ పై కేసు నమోదైందని తెలిపారు. వారం రోజుల వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించడంతో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తిరిగి ఈ నెల 27వ తేదీన విచారణ చేపడతామని తెలిపింది. సో ఏసీబీకి దర్యాప్తు సహకరించాలని కోరింది. విచారణకు కేటీఆర్ కు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. సో ఈ నెల 30వ తేదీలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తెలుసుకుందాం. కోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించి ఇటు కేటీఆర్ కు దక్కినటువంటి ఊరటకు సంబంధించి కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా చెప్పండి, కోర్టులో జరిగినటువంటి వాదనలు, కేటీఆర్ కు ఊరట లభించింది, కోర్టు ఏమని తెలియజేసింది, ఏ రకంగా వాదనలు జరిగినాయి? ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఏసీబీ కేసులు 13(1) సెక్షన్ లేదా 13(b) లేదా 409 దీనికి సంబంధించిన సెక్షన్ల మీద కేటీఆర్ గారు మేము మాకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ మేము చెప్తే వాళ్ళు ఏమైందంటే 18వ తారీఖు నాడు కంప్లైంట్ చేయటము, 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయటము. అంటే అక్కడ ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ లేకుండా డైరెక్ట్ ఎఫ్ఐఆర్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మీరు అంటే ఏంటి, కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేయటము, అరెస్ట్ చేస్తామనటము, నోటీసులు ఇస్తానటము. అంటే ఇక్కడ వాళ్ళు కరెక్ట్ చేయలేదు అనేది ఒకటి. తర్వాత ఇనార్డినెంట్ డిలే కూడా సంవత్సరం కింద జరిగిన దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఒకటి జరిగింది వాదనలు. కాబట్టి దానికి వాళ్ళ దగ్గర సరైనటువంటి లేవు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏసీబీ కేసు అనేది లంచం ఇచ్చేవాడు, లంచం తీసుకునేవాడు కనపడాలి. ఇక్కడ మంత్రిగా కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఆ రోజు అక్కడ తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణలో ఈ రేస్ అనేది రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అది గుర్తింపు వస్తుంది, ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో అది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో తీసుకున్న దాన్ని అక్కడి నుంచి గవర్నమెంట్ బ్యాంకు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ రేస్ ఎవరైతే చెప్పిన సంస్థ ఉన్నదో దానికి వెళ్ళాయి ఎఫ్యూకి. కాబట్టి ఇక్కడ ఈ లంచాలు ఇచ్చింది ఏం లేదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా ఏం లేదు, వింటున్నావా, క్రిమినల్ కాన్స్పిరసీ కూడా లేదు. కాబట్టి ఇదంతా ఏంటి అంటే ఏదో మరి కోడిగుడ్డు మీద ఈకలు వీకాలని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కాంట్రాక్ట్ సెకండ్ కాంట్రాక్ట్ కన్నా ముందే పేమెంట్, అసలు దీనికి సంబంధించినవన్నీ కూడా ముందే ఉన్నాయి. కాబట్టి దీనికి కోర్టు వారు పూర్తిగా నమ్మిన తర్వాత ఇక్కడ వీళ్ళు చూసి ఇక్కడ పరిస్థితులన్నీ అర్థమైన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతున్నది అంటే అవకతవకలు జరిగినట్లు విషయం తెలిసినట్టే ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 19 ఆ సమయంలో మీరు క్యాన్సిలేషన్ చేసుకున్నప్పుడైనా ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయాల్సి ఉంది, దీని మీద లేవనెత్తాల్సి ఉంది. 14 నెలల పాటు ఎందుకు డిలే చేశారని వాదనలు కూడా వినిపించారు. ఏమంటున్నా, ఇనార్డినెంట్ డిలే ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడే ఎందుకు తెర మీదకి తెచ్చింది, తర్వాత నువ్వు వెంటనే దీన్ని ఎంక్వైరీ ఒకటే రోజు కంప్లైంట్ ఒకటే రోజు ఎఫ్ఐఆర్ అనేది, కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి కదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, అది కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ పొలిటికల్ వెండెట్టా అంటే రాజకీయం కక్ష తీర్చుకోవాలి. కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల కోసం మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి అసెంబ్లీలో అడుగుతున్న ప్రశ్నలు కావచ్చు, ఇలా ప్రజల్లో అడుగుతున్న ఆయనకు వస్తున్న జనాదరణ కావచ్చు. కాబట్టి ఈయన ఏదో ఒక రకంగా ఇరికాటంలో పెట్టాలి, కేసులు పెట్టాలి, లగచర్ల అన్నాడు, తర్వాత ఫోన్ ట్యాంపింగ్ అన్నాడు, తర్వాత ఇంకోటి ఫామ్ హౌస్లో ఏదో మారక ద్రవ్యాలు అన్నాడు, తర్వాత ఇది కూడా అన్నాడు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయొద్దు 10 రోజులు అని చెప్పినారు. తర్వాత వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. ఇక అది కోర్టులో ఉన్నది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం కూడా పీసీ యాక్ట్ అనేది అసలు కరప్షన్ జరగకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద పీసీ యాక్ట్ ఎట్లా నమోదు చేస్తారు, నాన్ బెయిలబుల్ కేసులు అసలు వర్తించడం. ఇప్పుడు అదే విషయాలు ఏంటి అంటే మేము ఏమంటాం, దాన్ని క్వాష్ చేయమని అడిగింది, అందుకే క్వాష్ చేయమన్నాం, దానికి గ్రౌండ్స్ చెప్పినాం. మరి జడ్జిమెంట్లు లలిత కుమారి, ఇంకొకటి భజన్ లాల్ సంబంధించినటువంటి కొన్ని కేసులు మేము అక్కడ కోర్టు చేయడం జరిగింది. కోర్టు వారు నమ్మినారు కాబట్టి సరే ఇదేదో ఉన్నది మా దాంట్లో వాదనలో నిజం ఉన్నదనే కాబట్టి వారు మాకు ఈరోజు రిలీఫ్ ఇచ్చారు, 10 రోజులు అరెస్ట్ చేయమని చెప్పారు. ప్రభుత్వానికి ఇన్వెస్టిగేషన్కి వారు ఆదేశాలు జారీ చేసినా చేయకపోయినా కేటీఆర్ఏ వీళ్ళు ఎప్పుడు పిలిచినా ఎడికి రమ్మని వస్తా అంటున్నాడు, విచారణకి నేను సహకరిస్తా అంటున్నాడు కదా.
సో అది ఖచ్చితంగా ఏదైతే ఇటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా అసలు కరప్షన్ అనేది జరగనప్పుడు కూడా ఈ రకమైనటువంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు అనేవి ఎట్లా నమోదు చేస్తారు, ఇవన్నీ కూడా ఇటు వాస్తవం కాదు, వీటిని ఇమ్మీడియట్గా క్వాష్ చేయాలని చెప్పంటూ కూడా వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి కూడా ఒక రకంగా ఇచ్చినటువంటి ప్రజెంట్ నాటు అరెస్ట్ కింద 10 రోజుల పాటు ఏదైతే ఊరటని ఇవ్వడం జరిగిందో అదంతా కూడా తనకు ఇటు తన వైపు తన వాదనలు విన్నట్లుగానే భావించాల్సి ఉంటున్నట్టు కూడా అడ్వకేట్స్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపున ప్రభుత్వానికి కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా కొంత సమయం ఇచ్చారు. మరి ఈ వారం రోజుల సమయం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం తమ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్కు సంబంధించినటువంటి స్పీడప్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు కూడా అన్నిటిని కూడా సేకరించే అవకాశాలు అయితే కనిపిస్తాయి.